నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. మీరు శరణనరో మిమ్ముగాచీని నారాయణుడీతడు నరులాలా. యోషాగణేన వరదద్ది విమధ్యమానే ఘోషాలయేషు రజిమంధన తీవ్రఘోషా. ఒకప్పుడు నువ్వు స్వామి ఆ నందయశోదల ఇంట్లో పెరిగి పెద్దవాడవయ్యావు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, ఎందుకంటే లక్ష్మి నీ భార్య. అబ్బో కావలసినంత పాడి పంట, షేరు పాలు ఇచ్చే ఆవు 10 షేర్ల పాలు ఇచ్చేసింది. ఇచ్చేసేటప్పటికి పెద్ద పెద్ద బాణలు కొని అందులో చిక్కటి పాలు పోసి తోడు పెట్టారు. ఎంత గడ్డ పెరుగంటే అందులోకి బలవంతంగా కవ్వాన్ని గుచ్చారు, దానికి తాడు కట్టారు. కట్టి యశోదాదులు ఆ చల్ల చిలకడం అంత తేలిక విషయం ఏం కాదు. ఆ మంగళసూత్రాలు గొలుసులు ముందుకుంటే ఆ వంగి చల్ల చేస్తున్నప్పుడు అవి ముందుకి వెనక్కి ఊగుతాయని మంగళప్రదమైనవి కాబట్టి ఇలా పమిట తీసుకుని ఆ లోపలికి పడేసుకున్నారు. చప్పుడు అయినా అవి కొంచెం చప్పుడు చేస్తుంటాయి. చేతి గాజులు ఎంత పెట్టుకున్నా ఇలా లాగినప్పుడు చప్పుడు చేస్తుంటాయి. నడువుకి వడ్డాణం ఉంటుంది, దానికి చిరుగంటలుంటాయి. కొన కాంచీదామాకరి కలభ కుంభస్తనత అన్నట్టు ఆ నడువుకి ఉన్న చిరుగంటలు ఊగి చప్పుళ్ళు చేస్తాయి. పాదాలు కొద్దిగా కదులుతూ మంజీరములు చప్పుడు చేస్తాయి. చేతి గాజులు ఇంకా చప్పుడు చేస్తాయి. మంగళసూత్రాలు మొదలైనవి కొద్దిగా చప్పుడు వస్తుంటాయి. వాళ్ళు మధురమైన పాటలు పాడుకుంటూ చల్ల చేస్తున్నారు. వీళ్ళు ఇంత చల్ల చేస్తున్నా చిరుచెమటలు యశోదాదులకు పడుతున్నా ఈ చప్పుడు కన్నా పెద్ద చప్పుడు ఏది వినిపిస్తోందో తెలుసా? ఇంత గట్టిగా ఉన్న పెరుగులో కవ్వాన్ని తిప్పుతూ ఉంటే ఓ పట్టాన కవ్వం తిరగట్లేదు. పెరుగు నేను నిన్ను తిరగనివ్వను, అంత గట్టి పెరుగు నేను అని అడ్డొస్తోందిట. కవ్వం అంటోందిట, నువ్వు ఎంత గట్టి పెరుగైనా నేను కవ్వాన్ని చిలికి తీరుతానో అని ఇది తిరుగుతోందిట. అప్పుడు పెరుక్కి కవ్వానికి, కొండకి కవ్వానికి ఏదో యుద్ధం వచ్చిందా అన్నట్టుగా చర్ ఛస్ అని చప్పుడు వస్తోందిట. ఈ చప్పుడు వింటే నీకు ఆ ద్వాపర యుగం, మీ అమ్మగారు యశోదమ్మ, మీ నాన్నగారు నందుడు, నువ్వు ఆడుకున్న నీ స్నేహితులు, నువ్వు వాళ్ళకిచ్చిన ఐశ్వర్యం, ఆ పాడి, ఆ పంట, ఆ చప్పుడు, వాళ్ళందరూ పొద్దున్నే ఆవుల్ని దూడల్ని పట్టుకుని వెళ్ళిపోవడం, నువ్వు కూడా వాళ్ళ వెనకాతల సంతోషంగా వెళ్ళిపోవడం, వాళ్ళతో కలిసి తిరిగి రావడం జ్ఞాపకం రావట్లా? స్వామి లేవా? మరి ఆ యశోదమ్మ వాళ్ళందరూ లేచి అదిగో చల్ల చిలుకుతున్నారు. లే 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 అంటే ఆయన్ని కృష్ణుడి చేసేశాడు ఈ శ్లోకంలో. యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు రజిమంధన తీవ్రఘోషా రోషాత్కలిం విదతతే కకుభస్య కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పద్మేశమిత్రశతపత్రగతాళివర్గా హర్తుం శ్రియం కువలశస్య నిజాంగలక్ష్మ్యా భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఒకదానికొకటి కొనసాగింపు ఆ ఆలోచనల దొంతరలు. ఆ తేనెటీగల తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి అన్నారు కదూ, నల్ల కలువలు ఇంకా విచ్చుకోకుండా విచ్చుకుంటున్నాయిట. అందుకని పద్మేశమిత్ర శతపత్రకతాళి వర్గా హర్తుం శ్రియం కువలయస్య నియంగలక్ష్మ్యా. ఆ విచ్చుకుంటున్నటువంటి నల్ల కలువలలోంచి కాంతి పైకి కొడుతోంది. కొడుతుంటే తుమ్మెదలు తేనె తాగడానికి వాళ్తాయి కదూ, అవి నల్లటి రెక్కలతో ఉన్నాయిట. అవన్నైట, మీరు నల్లటి పద్మాలు కదా, మీలో ఉన్నటువంటి నల్లకాంత మా రెక్కలకున్న నల్లకాంత ఏది గొప్ప అని ఆ పువ్వుల మీదకి దండయాత్రకి వెళ్ళి మీ కాంతిని మేము అపహరిస్తాం అని నల్ల పద్మాలలో ఉన్న కాంతిని కూడా తాము పొందడానికి యుద్ధానికి ఎడుతూ భేరీలు మోగిస్తున్నాయా అన్నట్టుగా ఆ తుమ్మెదలు అరుస్తున్నాయి. స్వామి ఆ కాంతి వాటికి ఎందుకు పొందాలనిపించింది? నీ నల్లటి కాంతి చూసి అవి కూడా అటువంటి కాంతి పొందాలనుకుంటున్నాయేమో. కాబట్టి అదిగో చూసావా ఆ భేరీల చప్పుళ్ళు వినపడుతున్నాయా? తెల్లవారిపోతోంది గుర్తు. అదిగో పద్మాలు విచ్చుకుంటున్నాయి. మరి నిద్ర లేవద్దు, పడుకుంటావా? లే, త్రైలోక్యం మంగళం కురు అంటూ పరమ పవిత్ర భావన. ఒక్కసారి ఆ కొండలన్నీ గుర్తు తెచ్చుకోవడం. శ్రీశైష శైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం తదీయవసతేర నిశంబదంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. లోకములో పరమశ్రేష్టములు అని ఏవి కీర్తింపబడ్డాయో అవన్నీ కూడా ఆయన అనుగ్రహంతో ఆ స్థాయిని పొందాయి.
ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాదికమర్ధయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ధాటీషు తే విహగరాజ గరుత్మంతుడు, విహగరాజ మృగాధిరాజ సింహాలు, నాగాధిరాజ ఆదిశేషుడు, ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ హయరాజ ఉచ్చైశ్రమం. కాబట్టి ఇవన్నీ కూడా లోకంలో అత్యంత ప్రముఖమైనవి. గజరాజ ఐరావతం, స్వస్వాధికార మహిమాదికమర్ధయంతే. ఇంత గొప్పవి అని ఎందుకు అనిపించుకున్నాయంటే నీ అనుగ్రహం వల్ల. ఆ అనుగ్రహం నిలబెట్టుకోవాలంటే తెల్లవారుజామున నిద్రలేవగానే నీ భావనలతో ఉండి నీ దర్శనం పొందాలని పరిగెత్తుకొచ్చి నించున్నాయి. నేను మాత్రం రావద్దు, అవన్నీ వచ్చి నించున్నాయి స్వామి, ఓసారి కనపడండి అంటే ఇలా చూపించి చెప్తున్నాడు. ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాదికమర్ధయంతే శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఇప్పుడు తనతో పాటు ఎవరు నించున్నారు? ఋషులు, దేవతలు, తుమ్మెదలు, పద్మాల సువాసనలు, కొబ్బరి పువ్వుల వాసనలు, పోక పువ్వుల వాసనలు, దానితో పాటు ఒక గొప్ప సింహం, గరుత్మంతుడు, ఐరావతం, ఉచ్చైశ్రమం, ఇవన్నీ కూడా వచ్చి నించున్నాయి. తద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః మర్త్యామనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి, మోక్షం వచ్చిన వాళ్ళు, స్వర్గలోకవాసానికి అధికారం పొందిన వాళ్ళు కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ మాకు అక్కర్లేదు స్వర్గం మోక్షం, అదిగో స్వామి యొక్క శిఖరాన్ని చూస్తూ మేము నిలబడిపోతాం, చాలా శిఖరం మాకు అని నిలబడిపోతున్నారు. నీ శిఖరం చాలు స్వామి, నీ దేవాలయ ప్రాంగణం చాలు స్వామి, భక్తులతో కలిసి నిలబడడం చాలు స్వామి. అది సుప్రభాత వైభవం. అది అనుభవించడానికి పరుగు పరుగున 7 రోజులైనా వచ్చి అనుభవిస్తారు. తెర తీయగానే ఆ స్వామిని దగ్గరగా దర్శనం చేసి ఎవరు ఆనంద పరవశుడవుతున్నాడో వాడి జీవితము ధన్యమైంది. ఆ ఒక్కరోజైనా వాడి బతుకు పండిందని. అందుకే భాతం, ప్రభాతం, సుప్రభాతం. స్వామి నామాలు ఆనందంతో చెప్పకుండా ఎలా ఉంటాడు? అందుకని శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణి శ్రీవత్స చిన్న శరణాగత పరిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని ఆయన అవతారములను ఒకసారి కీర్తించాడు. మీనాకృతే కమఠకో నృసింహవర్ణిన్ స్వామిన్ పరశ్వర తపోధన రామచంద్ర శేషాంశరామ యదునందన కల్కిరూప శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. దశావతారాలుగా వచ్చిన వాడివి నువ్వేగా, ఆ దశావతారాలు నీలోనే ఉన్నాయి. ఒక్కసారి కన్ను విప్పి పొద్దున్నే నిన్ను చూశానా దశావతారాల వైభవాన్ని చూసినట్టు. స్వామి ఒక్కసారి కనపడవయ్యా, తెర తీయవయ్యా, ఒక్కసారి అనుగ్రహించవయ్యా. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తర నైకసేతో వేదాంత విద్య నిజ వైభవ భక్తభోగ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఆలోచనలన్నీ ఆయన వైపుకి మళ్లించడానికి, ఆయన దర్శనాన్ని అపేక్షించడానికి, ఆయన యొక్క అనుగ్రహం కోసం పరితపించడానికి కారణమేమి అన్నది ఈ శ్లోకంలో ఉటంకిస్తున్నారు. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధో. లక్ష్మికి నివాస స్థానమైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అందరూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ వీక్షణాన్ని కోరుకుంటారు. ఆ తల్లి ఒక్కసారి కడగంటి చూపు చూస్తే చాలు, పుట్టి చూపు చూస్తే చాలు అని లోకమంతా కోరుకుంటే ఆ తల్లి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటుంది. అందుకే బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచి ఇది ఏమం బెమియున్లేక ఈయహి నీపాద యుగాహతింబడచనేడత్యద్భుతం ఈశ్వర అంటారు పోతన గారి భాగవతంలో. ఆ తల్లి అంత గొప్ప జపం చేసి తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని సాధించుకోగలిగింది. నిత్యానపాయని అయి ఆయనతో నిరంతరము కలిసి ఉండేటటువంటి ప్రకృతి స్వరూపిణి. అటువంటి జగన్మాత ఆయనను ఆశ్రయించి ఉంటుంది. నిజానికి వెంకటాచలంలో ఉండేటటువంటి స్వామి యొక్క మూర్తి ఏకబేరమూర్తి. ఏకబేరమూర్తి అంటే పక్కన ఇంకా ఇతరమైనటువంటి మూర్తులు ఏమీ ఉండవు. శ్రీదేవి కానీ భూదేవి కానీ లేకుండా ఒక్క వెంకటేశ్వరమూర్తి మాత్రమే ఉంటుంది. అయినా ఆయన శరీరమంతా లక్ష్మి ఆవహించి ఉంటుంది. ఎందుకని అంటే ఆమె లేకపోవడం అన్న మాట, ఆమె పక్కకు ఉండడం అన్న మాట ఉండదు, ఎప్పుడూ ఉంటుంది.
ఆ ఉండడం కూడా ఎంత గొప్పగా ఉంటుంది అన్నదాన్ని వివరణ చేస్తూ వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి కరతల కమలే సర్వదా దానలక్ష్మి దూర్దండే వీరలక్ష్మి హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మి ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మి అఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మి సర్వాంగే సౌమ్యలక్ష్మి మయితు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మి అని అడుగుతారు. ఆ శ్రీవేంకటేశ్వరుని యొక్క మూర్తి యందు లక్ష్మి ఆవాహనయ్యి ఉంటుంది. మీకు చాలా తేలికగా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఒక ఇనప ఊచని తీసుకెళ్ళి నేను మంటలో పడేశాను అనుకోండి, ఇప్పుడు ఆ మంట యొక్క వేడి ఇనప ఊచలోకి కూడా ప్రసరిస్తుంది. అది ఏమిటి అని అడిగారు అనుకోండి, ఇనప ఊచ అని చెప్తాను. ఇనప ఊచ కదా అని మీరు పట్టుకున్నారనుకోండి, చెయ్యి కాలుతుంది. ఏమండి, అగ్ని అంటే తెలిసింది కాలుతుందని, ఇనప ఊచ కాలుతుందని తెలియదు కదా, ఇనప ఊచలో వేడెక్కడుంది అని అడిగారు అనుకోండి, ఎలా చెప్తారు? ఇనప ఊచలో అణువణువున వేడి ప్రసరించి ఉన్నది, అవిభాజ్యము. ఆ వేడిని ఇనప ఊచని వేరు చేయడం సాధ్యం కాదు ఆ సమయంలో. అలాగే పాలు తెలుపు, పువ్వు సౌరభము, చంద్రుడు కాంతి, సూర్యుడు వెలుగు, ఇవేవి వేరు చెయ్యడానికి సాధ్యం కాదు. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేన ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది సీతమ్మ సుందరకాండలో. రావణాసుర, నన్ను నువ్వు ఎత్తుకొచ్చాను అనుకుంటున్నావు, కానీ నీ మృత్యువుని నువ్వు కౌగిలించుకుంటున్నావని తెలుసుకోలేకపోయావు అంటుంది. అలా ఆ తల్లి ఆయన యొక్క మూర్తినంతటినీ కూడా ఆవహించి ఉంటుంది. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి, ఆయన ముఖమంతా కూడా భాగ్యలక్ష్మి ఆవాహన అయి ఉంటుంది. అందుకే సుప్రభాతం చదవగానే తెరదీయగానే ఒక్కసారి ఆయన ముఖం వంక చూడడం భాగ్యలక్ష్మీ దర్శనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.